హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మేక తలకాయ మేక కాళ్ళ కర్రీ ఎలా వండాలో ఫుల్ డీటెయిల్స్తో మీకు చూపెడతా. తయారీ విధానం చూడండి. మీరు తప్పకుండా నేను చెప్పినట్లుగా ఇలా వండుకుంటే తినని వాళ్ళు కూడా తింటారండి. అంత టేస్టీగా ఉంటుంది. సింపుల్ ఇంగ్రీడియంట్స్ అండ్ ఎంతో టేస్టీగా ఉండే ఈ మేక కాళ్ళ తలకాయ కర్రీ నా స్టైల్లో అందరూ వండుకొని తినాలండి. చాలా బాగుంటుంది. తప్పకుండా టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి. మీరు వండుకొని తిని నాకు కంపల్సరీ చెప్పాలి. ఫస్ట్ మేక కాళ్ళని శుభ్రంగా క్లీన్ చేసుకొని ఉడకబెట్టుకుందాం. పసుపు ఉప్పు వేసి బాగా శుభ్రంగా కడుక్కోవాలి. శుభ్రంగా కడుక్కున్న ఈ మేక కాళ్ళని కుక్కర్లో వేసి ఒక 8-9 విజిల్స్ దాకా పెట్టి బాగా ఉడకనిచ్చుకోవాలండి. నేను తీసుకున్న ఈ మేక కాళ్ళు 4 పెద్దవి కాదు, చిన్నవి కాదు, మీడియం సైజు మేక కాళ్ళు అండి. ఈ క్వాంటిటీ చూడండి. సరిపడా వాటర్ పోసుకొని కాస్త పసుపు, మిరియాల పొడి, పెప్పర్ పొడి వేసుకొని విజిల్ పెట్టుకోండి. మంచిగా ఉడకాలి. ఇట్లా ముట్టుకుంటే ఊడిపడేలాగా ఉడకాలి. అప్పుడే కర్రీ సూపు టేస్ట్ రెండు బాగుంటాయి. ఇప్పుడు మేక తలకాయ ప్రిపరేషన్ చూద్దామండి. ఈ తలకాయ ఒక్కొక్క పీసు మన షాప్లోకి వెళ్ళి తీసుకొచ్చుకున్నాక ఒక్కొక్క పీసు నీట్గా చూసుకోవాలి, లేకుంటే పురుగులు ఉంటాయి. ఒక్కొక్క పీసు నీట్గా చూసుకొని చక్కగా ఉప్పు పసుపు వేసి నీట్గా కడుక్కోవాలండి. పచ్చిమిర్చి ఉల్లిగడ్డ కట్ చేసుకుంటున్నా. ఉల్లిగడ్డ మాత్రం కంపల్సరీ నేను పెద్దవి 3 తీసుకున్నాను. చిన్నగా కట్ చేసుకోండి. ఉల్లిగడ్డ క్వాంటిటీ కొంచెం ఎక్కువనే వేసుకుందాం. మనకు మెయిన్ ఉల్లిగడ్డ ధనియా పొడితోని మంచి గ్రేవీ వస్తుంది. చూడండి మీరు. ఆయిల్ మాత్రం నేను కొంచెం నాన్ వెజ్లో ఎక్కువే వేసుకుంటాను. 4 పావులు వేసుకున్నాను. ఆయిల్ కాగిన తర్వాత స్టార్టింగ్ మసాలాలు వేసుకుందామండి ఆయిల్లో. అప్పుడు ఆయిల్కి మసాలా ఫ్లేవర్ బాగా పడుతుంది. తర్వాత ఆనియన్ పచ్చిమిర్చి కట్ చేసుకునే వేసుకుందాము. పుదీనా మాత్రం కంపల్సరీ అండి. పుదీనా ఉంటేనే మంచి ఫ్లేవర్ ఉంటుంది. ఇవి బాగా వేపుకుందామండి ఆయిల్లో. తర్వాత ఒక 2 బగారాకులు వేసుకుందాం. బగారాకులు కూడా కంపల్సరీ. టేస్ట్ ఫ్లేవరు 2 బాగుంటుంది కర్రీకి. చక్కగా కలుపుకొని కాస్త మూత పెట్టుకొని ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకుందాము. ఈ ఆనియన్స్ గోల్డ్ కలర్ కంపల్సరీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉంచుకోవాలండి. అప్పుడే మనకు గ్రేవీ బాగుంటుంది. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. కొంచెం అల్లం క్వాంటిటీ ఎక్కువనే వేసుకోండి. నేను 2 స్పూన్లు వేసుకున్నాను. ఈ తలకాయ కూరకి సరిపడా పసుపు వేసుకున్నాను. బాగా కలుపుకొని అడుగంటుతుంది కదా, అల్లం వేసినాక అడుగంటకుండా చూసుకోవాలి. మెయిన్ శుభ్రంగా కడుక్కున్న ఈ తలకాయని ఈ ఆయిల్లో వేసుకుందాం. వెంబడే సరిపడా కారం వేసుకోవాలి. నేను ఒక 6 స్పూన్లు వేసుకున్నాను కారం. మా స్పూన్ చిన్నగా ఉంటుంది. మీకు సరిపడా కారం మీరు వేసుకోండి. తగినంత సాల్ట్ వేసుకున్నాను. బాగా ఈ ఆయిల్లో మంచిగా మ్యాగ్నేషన్ చేస్తే ఎట్లా ఉంటుందో అలా అయ్యేంత వరకు కలుపుకోవాలి. దీన్ని బయట మ్యాగ్నేషన్ చేయనవసరం లేదు. ఇందులో ఆయిల్లోనే కలుపుకునే విధానానికే ముక్కకి ఉప్పు కారం అన్నీ చాలా బాగా పడతాయి. అందుకే తలకాయ వేసిన వెంటనే కారము ఉప్పు వేసిన. ఈ స్టైల్లో వండుకొని చూడండి. తప్పకుండా చాలా బాగుంటుంది. ఆయిల్లో మాత్రం చాలా బాగా ఫ్రై కావాలండి. వెంటనే వాటర్ పోయడం అలాంటివి చేసుకోవద్దు. మూత పెట్టుకోవాలి. తక్కువ దగడు మీద మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. అడుగంటుతుందండి. అప్పుడప్పుడు కొంచెం చూసి అడుగంటకుండా ఎప్పుడు కలుపుతూ ఉండాలి. మళ్ళీ అడుగంటితే ఫ్లేవర్ మళ్ళీ వేరే అయిపోతుంది. తర్వాత 3 స్పూన్లు ధనియా పొడి వేసుకున్నానండి. ధనియాల పొడి కూడా చక్కగా వేసుకోండి. మెయిన్గా మనకు ధనియాల పొడి, ఈ ఆనియన్ దీంతోనే గ్రేవీ చాలా బాగా వస్తుంది కదా. మీరు ట్రై చేసి చూడండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చక్కగా కలుపుకోండి. మళ్ళీ మూత పెట్టి కంపల్సరీ ఆయిల్లో చక్కగా ఫ్రై కావాలి. ఇప్పుడు ఎసరు పోసుకుందాం. చక్కగా ఎసరు పోసుకొని మంచిగా కుక్ అయ్యేంత వరకు విజిల్ పెట్టుకోవాలి. నేనైతే 7-8 విజిల్స్ వచ్చేంత వరకు మా కుక్కర్కి సరిపోతుందండి. ఒక్కొక్కరి కుక్కర్ను బట్టి ఉడకడం అనేది ఉంటుంది కదా.
చక్కగా ఉడకనిచ్చుకుందాం. నాన్ వెజ్లు ఎప్పుడు కూడా మెత్తగా ఉడికేంతవరకు ఉడికించుకోవాలి, అప్పుడే మనకి మంచిది. చక్కగా కుక్కర్లో వేసాము, ఇంకా అది ఉడికిపోతుంది. మనం నెక్స్ట్ మన తలకాయ కూర ఉడికిపోయిందండి. విజిల్ తీసి చూద్దాము. చూడండి ఎంత బాగుందో, కలర్ఫుల్గా, చూస్తేనే తినాలనిపించేలాగా ఉంది. మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఇందులో మసాలాలు వేసుకుందామండి. మంచిగా ఉడికిపోయింది. గరం మసాలా వేసుకున్నాను. ఎప్పటిదప్పుడే ప్రిపరేషన్ చేసుకోవాలి ఈ గరం మసాలాలు. ఇలాంటి నాన్ వెజ్ స్పెషల్స్ వండుకున్నప్పుడు ఫ్లేవర్ బాగా తెలుస్తుంది ఎప్పటికప్పుడు మనం రోటిలో దంచుకొని వేసుకోవడం వల్ల. తర్వాత కొత్తిమీర వేయడమే. కొత్తిమీర వేసినామంటే ఇంకా మన కర్రీ అయిపోయినట్టే కదా. తలకాయ కర్రీ కంప్లీటు. చూడండి, చూస్తేనే తినాలనిపించేలాగా ఉన్నది. టేస్ట్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి. నెక్స్ట్ మనం కుక్కర్లో కాళ్ళు ఉడకబెట్టుకున్నాం కదా, ఇప్పుడు మేక కాళ్ళ ప్రిపరేషన్ చూద్దామండి. చాలా బాగా ఉడికాయండి మేక కాళ్ళు. ఒక బాండి పెట్టుకొని ఆయిల్ సరిపడా వేసుకుందాం. కొంచెం నాన్ వెజ్లలో ఆయిల్ ఎక్కువే వేసుకుందాం. నేను 3 పావులు వేసుకున్నాను ఆయిల్. మసాలాలు వేసుకుందాం ఆయిల్ కాయిన తర్వాత. ఫస్ట్ కంపల్సరీ మసాలాలు వేసుకోవాలి. ఆనియన్, పచ్చిమిర్చి కట్ చేసుకునే వేసుకుందాం. చెప్పాను కదా కొంచెం ఆనియన్ ఎక్కువే వేసుకుందాం. నేను 2 పెద్దవి తీసుకున్నాను ఆనియన్స్. చిన్నగా కట్ చేసి వేసుకోండి. అవి కొంచెం గోలిన తర్వాత బగారాకు వేసుకుందాం. ఆనియన్ చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలరు వేగిన తర్వాత అల్లం వేసుకున్నాను. 1 స్పూన్నర అల్లం వేగిన తర్వాత పసుపు వేసుకున్నాను. సరిపడా పసుపు వేసుకొని మనము ఈ కుక్కర్లో ఉడికిన మేక కాళ్ళని డివైడ్ చేసుకొని ఓన్లీ కాలే వేసుకుందాము. వాటర్ ఇప్పుడే పోసుకోవద్దు. ఆ కాళ్ళకి మసాలాలన్నీ బాగా పట్టిన తర్వాతనే అప్పుడు ఆ వాటర్ పోసుకుందాం. సరిపడా కారము, ఉప్పు వేసుకుందాం. నేను కారం ఒక 3-4 స్పూన్లు వేసుకున్నాను. కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది కదా. బాగా కలుపుకోవాలి. చక్కగా కుక్ అయినాయి కదా. వీటికి మంచిగా ఈ కారం, ఉప్పు పట్టేలాగా కలుపుకోవాలి. కొంచెం అడుగంటుతుందండి, చూసుకోండి. అడుగు మంచిగా ఇట్లా గీకుతూ కలుపుకోవాలి. తొందరగా అడుగంటే అవకాశం ఉంటుంది ఈ కాళ్ళు. ఇందులో కొంచెం జిగురులాగా ఉంటుంది కదా, అందుకే. మంచిగా ఆయిల్లో ఫ్రై అయినాయండి. ఇప్పుడు ధనియాల పొడి వేసుకుందాం. చక్కగా ఆయిల్లో ఫ్రై కావాలి, అప్పుడే మంచిగా ముక్కకి ఉప్పు కారం పడుతుంది. ధనియాల పొడి వేసుకొని కూడా చక్కగా కలుపుకోవాలి, మంచిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాతనే మనము ఈ కాళ్ళు ఉడకబెట్టిన సూపు వేసుకోవాలి. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఆయిల్లో తక్కువ మంట మీద నేను ఫ్రై చేసుకున్నాను. తర్వాతనే ఆ మిగతా సూపు వేసుకున్నా. సూపు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులో కాస్త గరం మసాలా వేసుకుందాం. కంపల్సరీ తలకాయ కాళ్ళకి గరం మసాలా మాత్రం ఉండాలి, అప్పుడు టేస్ట్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఈ గరం మసాలా ఏం లేదు, మన ఇంట్లో తయారు చేసుకున్నదే. చక్కగా ఉడికిపోయిందండి మన సూపు. ఇంకా కొత్తిమీర వేసుకోవడమే. కొత్తిమీర వేసుకున్న కంప్లీట్ మన మేక తలకాయ కాళ్ళ కర్రీ. చూడండి ఎంత చక్కగా గ్రేవీగా ఉన్నదో తలకాయ కూర. కాళ్ళ కూర కూడా మంచి గ్రేవీ, తలకాయ కూర కూడా మంచి గ్రేవీ. మీరు కూడా తప్పకుండా వండుకొని తినండి. బాయ్.